ఇజ్రాయెల్ దాడులతో గాజా పట్టి దద్దరిల్లుతోంది. 2 రోజుల క్రితం దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ సైన్యం వాటిని మరింత విస్తరించింది. మళ్లీ భూతల దాడులు మొదలుపెట్టింది. మంగళవారం 400 మందికి పైగా చనిపోగా తాజాగా మరో 70 మంది మృతి చెందినట్లు హమాస్ ప్రకటించింది. బందీల విడుదలకు హమాస్ నిరాకరించిందనే మళ్లీ దాడులు జరుపుతున్నట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ దాడులను తీవ్రమైన ఉల్లంఘనగా పేర్కొన్న హమాస్ ఇది బందీల ప్రాణాలను ప్రమాదంలోకి పడేస్తుందని హెచ్చరించింది. గత ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు, నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదు. కూతురు ఓడిపోతే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చారు. ప్రజాప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుంటే కేసీఆర్ కుటుంబానికి నచ్చడం లేదు. 10 ఏళ్ల నిరీక్షణకు తెర. దశాబ్దంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగ బాధ్యత. 922 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరూ ఒకటే. ప్రధాని మోదీ, సీఎం రేవంత్పై ధ్వజమెత్తిన కేటీఆర్. కాంగ్రెస్ వైఫల్యాలను బీజేపీ ప్రశ్నించదు. ఢిల్లీకి మూటలు పంపే ధ్యాసలోనే రేవంత్. సూర్యాపేట, వరంగల్ బహిరంగ సభలో సన్నాహక సమావేశం. ఉగాదికి కొత్తింటికి పునాది. 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన. బడ్జెట్ నిధుల కేటాయింపులో పథకానికి జవసత్వాలు. కేంద్రం అంగీకరించినా లేకున్నా వెనక్కి తగ్గేది లేదంటున్న సర్కార్. బడ్జెట్లో ఏకంగా ₹12,570 కోట్ల నిధుల కేటాయింపు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో సాలీన 3,500 చొప్పున ఇళ్ల నిర్మాణం. పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యమంటున్న సీఎం రేవంత్ రెడ్డి. సినీ ప్రముఖులపై బెట్టింగ్ యాప్ల కేసు. నిందితుల్లో నటులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి. వైకాపా నేత శ్యామల సహా 25 మంది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్. మరో కేసు విచారణకు హాజరైన 2 యాంకర్లు.